తండ్రి కనుక పడిపోతే కుటుంబం మొక్కలైపోతుంది, పడిపోతుంది. కాబట్టి సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? దేవుడితో ఉండేటువంటి కుటుంబాన్ని, సంతోషంగా ఉండే కుటుంబాన్ని, విశ్వాసంతో ఉన్న కుటుంబాన్ని ఎప్పుడు కూడా శోధిస్తూనే ఉంటుంది. అదేవిధంగా సాతాను శోధన కూడా యుద్ధం చేసినట్లుగా భయంకరంగా హింసిస్తూ కత్తి పెట్టి పాపం చేస్తావా చేయమని అడుగుతే సాతాను చేయదు. ఏమని చెప్తుంది సాతాను? దేవుడు మిమ్మల్ని ఏమన్నాడు? ఈ ఒక్క చెట్టు పండును తినవద్దన్నాడు. ఎందుకు తినవద్దన్నాడు? దేవుడిలాగా మీరు ఇంకొక దేవుడు అయిపోతారు. అదేవిధంగా మీకు గొప్ప జ్ఞానం కలుగుద్ది, మీరెంతో వివేకవంతులు అయిపోతారు. అంటే సాతాను ఎలా చూపిస్తూ ఉంది? మనుషులకి పాపం చేయడానికి కావలసినటువంటి కారణాలు ఇస్తూ ఉంది. మీరు ఈ పాపం చేయడానికి అనేకమైనటువంటి కారణాలు ఇస్తూ ఉంది. అందుకే మీరు తినవద్దన్న పండును తిన్నావా ఆదాం అన్నప్పుడు ఆదాం ఏమన్నాడు? నేను తినలేదు, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ నన్ను తినమని అన్నాడు. అవ్వ ఏమంది? నేను కావాలని తినలేదు, సాతాను నన్ను శోధించిందని చెప్తూ ఉంది. ఎందుకు అంటే వాళ్ళెవ్వరూ కూడా అయ్యా పాపం చేశాం, తప్పు చేశాం, మమ్మల్ని క్షమించు అని గుండెను బాధపడు. అదే కనుక చేస్తుంటే దేవుడు ఆ క్షణమే క్షమించేవాడు. ఏం చేసింది? సాతాను కారణాలు ఇచ్చింది పాపం చేయడానికి. కాబట్టి వాళ్ళు కూడా పశ్చాత్తాపడకుండా నేను మంచివాడిని, నా భార్య నన్ను పాపాన్ని మూసుకొల్పింది. అదేవిధంగా ఏవో కూడా ఏమంటుందో నేను మంచిదాన్ని, సాతాను నన్ను పాపానికి పురుకొల్పింది. కాబట్టి నా తప్పు లేదు అని దేవుడు ముందు ధిక్కర స్వరాన్ని వాళ్ళు వినిపించారు. ముందుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆశ ఏంటి? దేవుడిలాగా మారిపోవాలి, దేవుడిలాగా ఇంకొక దేవుడు అయిపోవాలి, దేవుడి కంటే గొప్పవాళ్ళు అయిపోవాలి. ఎవరన్నా మానవుడు కాగలరా? కాలేదు. మన జీవితంలో ప్రార్థన లేనప్పుడు మనకు వచ్చేటువంటి శోధన అదే. మనము దేవుడిలాగా మారిపోవాలి, మనము గొప్పవాళ్ళుగా మారిపోవాలి. కొన్నిసార్లు ఏమంటామంటే ఇదిగో నేను ఆలోచించేదే కరెక్ట్, నేను ఆలోచించేదే కరెక్ట్. ఒకవేళ నేను ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచిస్తే ఆయన నిజంగా అసలు దేవుడే కాదు, అటువంటి దేవుడు కూడా ఉండడు అనేటువంటి స్థితికి వెళ్తాం. ఎందుకని? సాతాను మనల్ని శోధిస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఆ రోజు వాళ్ళని పరలోకం నుంచి ఎందుకు ఎత్తివేశాడంటే ఎవరు కూడా పశ్చాత్తాపడాల. అయ్యో మేము పాపం చేశాము, నిజంగా నేను అంత గొప్పవాడిని అన్ని కూడా